Good evening everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. Welcome to the brand new program called Disha, a free daily mains answer writing series for TGPSC Group 1. సో ఈరోజు సెషన్ చాలా ఇంపార్టెంట్, ఎవరు మిస్ చేయమాకండి. సో ఈ ఒక్క సెషన్ చూసి సైన్స్ అండ్ టెక్నాలజీ వెంకట్ సార్ ఎలా హ్యాండిల్ చేస్తారు అని మీరే డిసైడ్ చేయండి, మీ ఇష్టం. ఎందుకంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కొంచెం క్రిటికల్గా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఈ టాపిక్ మీద మీరు యూట్యూబ్లో ఏ ఫ్యాకల్టీ వీడియో అయినా సరే చూడండి, మీ ఇష్టం. ఇట్ ఈస్ ఏ ఓపెన్ ఛాలెంజ్. ఖచ్చితంగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే నేను మీకు ఇంకా ఎక్కువగా క్లారిటీ అనేది ఇస్తాను విత్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో టాపిక్ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా? సో ఆల్రెడీ మీలో చాలామంది క్వాంటమ్ కంప్యూటింగ్ మీద చదివే ఉంటారు, దీంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏంటో చదివే ఉంటారు, బట్ ఒక క్లారిటీ అనేది వచ్చి ఉండదు. బట్ ఇంత క్రిటికల్ టాపిక్ అయినా సరే నేను మీకు వీలైనంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈవెన్ ఐన్స్టీన్కి కూడా ఈ టాపిక్ అనేది 100% అర్థం కాలేదు, క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. ఓకేనా? సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి క్వాంటమ్ కంప్యూటింగ్. ఖచ్చితంగా ఈ సెషన్ని అందరూ వాచ్ చేయండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ మీరే డెసిషన్ తీసుకోండి. ఓకేనా? రైట్. సో క్వశ్చన్ చూడండి అమ్మా. క్వాంటమ్ కంప్యూటింగ్ హ్యాస్ బికమ్ వెరీ ఫేమస్ ఇన్ రీసెంట్ ఇయర్స్. ఓకే. ఇన్ లైట్ ఆఫ్ ది స్టేట్మెంట్ డిస్కస్ ద వేరియస్ యూజెస్ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో రీసెంట్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది బాగా ఫేమస్ అవుతుంది. ఓకే. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క యూజెస్ ఏంటి, మల్టిపుల్ డైమెన్షన్స్లో మల్టిపుల్ సెక్టర్స్లో మనం రాయాలి. అసలు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ చెప్తాను, సో జాగ్రత్తగా వినండి. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో మేజర్గా 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. యాక్చువల్గా 3 ఉంటాయి. సో దీంట్లో 2 వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి సూపర్ పొజిషన్. ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి సూపర్ పొజిషన్. సెకండ్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఎంటాంగిల్మెంట్. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే మనకి అర్థం కావటం కోసం ఒక నార్మల్ కంప్యూటర్ని తీసుకుందాం. ఒక సైడ్ ఒక నార్మల్ కంప్యూటర్ని తీసుకుందాం, ఇంకొక సైడ్ ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసిన క్వాంటమ్ కంప్యూటర్ని మనం తీసుకుందాం. ఓకే. మనందరికీ తెలిసిన విషయమే, చాలా బేసిక్ పాయింట్. ఈ నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దే వర్క్ ఆన్ బిట్స్. ఏ బిట్స్? బైనరీ బిట్స్ మీద ఇవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో బైనరీ బిట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఎయిదర్ 0 ఆర్ 1. ఓకేనా? నార్మల్ కంప్యూటర్స్ బైనరీ బిట్స్ మీద వర్క్ అవుతూ ఉంటాయి. మనలాగా నార్మల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్కి అర్థం కాదు. ఇప్పుడు మీరు హాయ్ అని చెప్పి వేరే పర్సన్కి పంపిస్తే మీరేం టైప్ చేస్తారు? హాయ్ అని చెప్పి టైప్ చేస్తారు. ఓకేనా? ఎందులో ఇన్పుట్ ఇస్తారు? కంప్యూటర్కి ఇన్పుట్ ఇస్తారు. ఈ కంప్యూటర్కి హాయ్ అంటే ఏంటో తెలీదు. ఓకేనా? సో ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఈ హాయ్ అనే దాన్ని బైనరీ బిట్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఎలా? సంథింగ్ ఏదో ఒకటి 0 1 0 అని చెప్పి కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుంది? మనం పంపించాలి అనుకున్న డేటా ఏదైతే ఉందో, మనం ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో సో అతని డివైస్లోకి వెళ్తుంది. అతని డివైస్ ఇప్పుడు ఏం చేస్తుంది? ఈ 0 1 0ని మళ్ళీ కన్వర్ట్ చేసి హాయ్ అని చెప్పి అక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకేనా? సో మనకులాగా తిన్నావా, పడుకున్నావా, లేచావా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్ ఇవేమీ కంప్యూటర్కి తెలియవు. ఓకేనా? సో వాటికి తెలిసిందల్లా ఏంటంటే బైనరీ బిట్స్. మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని బైనరీ బిట్స్లోకి కన్వర్ట్ చేసి దాన్ని ఎవరికైతే పంపించాలి అనుకుంటున్నామో ఆ పర్సన్కి పంపిస్తుంది. సో ఆ పర్సన్ దగ్గర ఉన్న డివైస్ ఏం చేస్తుందంటే ఈ బైనరీ బిట్స్ని మళ్ళీ నార్మల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి అతనికి ఈ డేటాని డిస్ప్లే చేస్తుంది. సో నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దే వర్క్ ఆన్ బైనరీ బిట్స్. ఓకే, రైట్. సో ఈ నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజల్ట్ని ఎలా చూపిస్తాయి అంటే ఎయిదర్ 0 ఆర్ 1. ఓకేనా? ఒక స్టేట్లో మాత్రమే ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ కంప్యూటర్ అనేది ఒక స్టేట్లో మాత్రమే ఉంటుంది. ఉంటే ఎయిదర్ 0లోనైనా ఉంటుంది, లేకపోతే 1లో అయినా ఉంటుంది, అంతే. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో దే వర్క్ ఆన్ క్వాంటమ్ బిట్స్. దే వర్క్ ఆన్ క్వాంటమ్ బిట్స్. దీన్నే షార్ట్కట్లో క్యూబిట్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. మరి ఇక్కడేం జరుగుతుంది అంటే ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో, ఓకేనా, జాగ్రత్తగా వినండి, ఈ క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఉందో ఇది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుందన్నమాట. ఓకేనా? ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక పర్టికులర్ కంప్యూటర్ అనేది మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది. ఇందాక మనం ఏమనుకున్నాము? ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో ఒక సిస్టమ్ అనేది ఒక స్టేట్లో మాత్రమే ఉంటుంది, ఎయిదర్ 0 ఆర్ 1. బట్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మల్టిపుల్ స్టేట్లో ఉంటాయి ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం.
అంటే ఇక్కడ ఏంటి అర్థం, ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి ఒకేసారి 0 అండ్ 1 ఈ రెండింటిని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి 0 ఆర్ 1, ఇక్కడ వచ్చేసరికి 0 అండ్ 1, అక్కడ ఆర్ ఉంటుంది, ఇక్కడ అండ్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం మాట్లాడుకోబోయే 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఏంటంటే సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. సో సూపర్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే, సో ఒక పర్టికులర్ డివైజ్ ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది, 0 అండ్ 1. ఇప్పుడు మీరు కాయిన్ని టాస్ చేయండి. ఓకేనా, ఒక కాయిన్ని తీసుకొని టాస్ చేయండి. క్రికెట్ ఆడేటప్పుడు మనం టాస్ వేస్తాం కదా, సో అలా టాస్ చేయండి. సో ఆ కాయిన్ తిరిగి 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 కింద పడుతుంది. సో హెడ్సా టైల్సా ఏదైనా ఒకటే మనకి తెలుస్తుంది. ఇది నార్మల్ కంప్యూటర్స్ యొక్క వర్కింగ్ ప్రాసెస్. ఓకేనా, రైట్. ఇదే కాయిన్ని మనం గాల్లో టాస్ చేసినప్పుడు అదేం చేస్తుంది, గాల్లో తిరుగుతూ ఉంటుంది. అవునా, సో ఆ కాయిన్ మీరు గాల్లో చూసినప్పుడు మీకు ఏం కనిపిస్తుంది, హెడ్స్ టైల్స్ హెడ్స్ టైల్స్ హెడ్స్ టైల్స్ రెండు ఒకేసారి చూపిస్తూ ఉంటుంది కదా. సో అక్కడ మీరు ఏదన్నా డెసిషన్ తీసుకోగలరా, చెప్పలేం కదా. అక్కడ గాల్లో తిరుగుతున్నంతసేపు ఆ కాయిన్ని అది హెడ్ అని చెప్పలేం, లేకపోతే టైల్స్ అని కూడా చెప్పలేము. ఓకేనా, సో సేమ్ ఇంతే ఈ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఏదైతే ఉందో ఇది 0 అండ్ 1 రెండింటిని ఒకే పాయింట్ ఆఫ్ టైంలో రిప్రజెంట్ చేస్తుంది. దీనివల్ల మనకి ఏంటంటే ప్రాసెసింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నార్మల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రాబ్లమ్ని, ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒక 1 వీక్ కానీ ఒక 1 మంత్ కానీ తీసుకుంటే, అదే ప్రాబ్లమ్ని ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో వితిన్ మినిట్స్ ఆర్ వితిన్ అవర్స్లోనే సాల్వ్ చేసేస్తుంది. ప్రాసెసింగ్ అనేది అంత స్పీడ్గా ఉంటుందన్నమాట. ఓకేనా, సో సూపర్ పొజిషన్ అంటే ఏంటంటే ఇక్కడ పేరులోనే ఉంది పొజిషన్. సో ఒకే పాయింట్ ఆఫ్ టైంలో ఒక డివైస్ అనేది మల్టిపుల్ స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇట్ రిప్రజెంట్స్ 0 అండ్ 1 బోత్ ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక ఫస్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంటాంగిల్మెంట్. సో ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే 2 క్వాంటమ్ కంప్యూటర్స్ను మనం లింక్ చేసి పెడతాము. సో ఇలా లింక్ చేసి పెట్టడం ద్వారా మనకి ఏంటి బెనిఫిట్స్, ఎందుకు మనం ఈ ఎంటాంగిల్మెంట్ అనే ప్రిన్సిపల్ని క్వాంటమ్ కంప్యూటర్లో యూజ్ చేస్తాం, దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నెక్స్ట్ స్లైడ్లో. జాగ్రత్తగా వినండి. ఆ ఎగ్జాంపుల్ విన్న తర్వాత మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక ఫుల్ క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, రైట్. సో లెఫ్ట్ సైడ్లో అప్రోచ్ ఉందో ఒకసారి చూడండి. ఇంట్రడక్షన్లో మనం ఏం చేయాలి అంటే, సో స్టార్ట్ యువర్ ఆన్సర్ బై గివింగ్ ఏ బ్రీఫ్ అబౌట్ క్వాంటమ్ టెక్నాలజీ. సో క్వాంటమ్ టెక్నాలజీ గురించి బ్రీఫ్గా ఒక 2 to 3 లైన్స్లో ఇంట్రడక్షన్ రాస్తే సరిపోతుంది. అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ప్రాపర్టీస్, అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క అప్లికేషన్స్, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్. ఓకేనా, సో క్వాంటమ్ కంప్యూటింగ్ని డెవలప్ చేయడానికి లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో మనం రాయాలి. ఓకేనా, సో వీ హ్యావ్ టు రైట్ ప్రాపర్టీస్, అప్లికేషన్స్ అండ్ ఛాలెంజెస్. అండ్ ఒక వే ఫార్వర్డ్లో మన కంక్లూజన్ని రాస్తే సరిపోతుంది. సో లేట్ లేకుండా మన ఆన్సర్ అనాలిసిస్ చేద్దాం విత్ సమ్ ఎగ్జాంపుల్స్. పదండి. అందరూ ఒకసారి ఇక్కడ మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్న పిక్చర్ని చూడండి. ఇది యాక్చువల్గా ఒక ఎక్స్పెరిమెంట్. దేనికోసం ఎక్స్పెరిమెంట్ అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకొచ్చిన ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఎక్స్పెరిమెంట్ పేరేంటంటే స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. సో దీని ద్వారా మనం క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ప్రిన్సిపల్ని అర్థం చేసుకోవచ్చు. సూపర్ పొజిషన్ గురించి ఇది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, జాగ్రత్తగా వినండి. సో ఒక స్కూల్ ఉంది. ఓకేనా, ఒక స్కూల్ ఉంది. సో స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్ కూడా ఉన్నారు. సో టీచర్ ఏం చేసిందంటే ఒక క్యాట్ని, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక క్యాట్ని, ఒక పాయిజన్ బాటిల్ని అండ్ 1 బాక్స్ని తీసుకొచ్చారు. సో టీచర్ ఏం చేశారంటే ఆ బాక్స్ కింద ఇలా ఒక సెటప్ చేశారు. బాక్స్ లోపల ఇలా ఒక పాయిజన్ బాటిల్ని, ఇలా ఒక లాకింగ్ సిస్టమ్ని, ఈ క్యాట్ని లోపల పెట్టేసి బాక్స్ని మూసేశారు. బయట వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. ఓకేనా, స్టూడెంట్స్కి ఆ కబోర్డ్ లోపల క్యాట్ ఏం చేస్తుంది, ఆ పాయిజన్ బాటిల్ అలాగే ఉందా, కింద పడిపోయిందా, ఇదంతా ఎవరికీ తెలియదు. సో ఇప్పుడు టీచర్ ఏం చేశారంటే, సో లోపల నేను ఒక క్యాట్ని పెట్టాను, ఒక పాయిజన్ బాటిల్ని పెట్టాను, పైన ఒక లాకింగ్ సిస్టమ్ని కూడా పెట్టాను. ఒకవేళ క్యాట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ బాక్స్ని టచ్ చేయాలని చెప్పి ట్రై చేస్తే అది కింద పడిపోయి ఈ పాయిజన్ బాటిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో స్ప్రెడ్ అయిపోయినప్పుడు క్యాట్ అనేది చనిపోతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి సో లోపల ఉన్న క్యాట్ బతికే ఉందా చనిపోయిందా అని చెప్పి అడిగితే ఎవరన్నా ఆన్సర్ చేయగలరా? ఏమని చెప్తారు? తెలీదు మ్యామ్ అంటారు. సో ఒకవేళ క్యాట్ చనిపోతే దాన్ని మనం 0 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ క్యాట్ బతికి ఉంటే దాన్ని 1 అని చెప్పి రిప్రజెంట్ చేస్తాం. సో క్యాట్ బతికి ఉందా లేదా అని చెప్పి మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాక్స్ని ఓపెన్ చేసి క్యాట్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది,
ఆ పాయిజన్ బాటిల్ అనేది కింద పడిపోయి పాయిజన్ అనేది స్ప్రెడ్ అయిందా లేదా అని క్లారిటీగా చూసినప్పుడే తెలుస్తుంది తప్ప బయట నుంచి చూసినప్పుడు ఎవరికీ తెలియదు. అంతే కదా, క్యాట్ అనేది ఆ పాయిజన్ బాటిల్ని టచ్ చేయొచ్చు, ఆ పాయిజన్ అనేది కింద పడవచ్చు, పడకపోవచ్చు, మనం చెప్పలేం. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఆ క్యాట్ యొక్క పొజిషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో 2 స్టేట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో క్యాట్ అనేది బతికి ఉండొచ్చు, లేకపోతే చనిపోయి ఉండొచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకి డెసిషన్ అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ బాక్స్ని ఓపెన్ చేసినప్పుడు. సో ఇక్కడ క్యాట్ అనేది 2 పొజిషన్లో ఉంటుంది కదా, సో దీన్ని మనం సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తాము. ఇప్పుడు అర్థమైంది కదా సూపర్ పొజిషన్ అంటే మీనింగ్ ఏంటంటే చాలా సింపుల్. ఒక టీచర్ ఉన్నారు, సో స్కూల్ స్టూడెంట్స్ ఒక క్యాట్ని తీసుకొచ్చారు, ఒక పాయిజన్ బాటిల్ని తీసుకొచ్చారు. సో ఈ క్యాట్ని పాయిజన్ బాటిల్ని అలా పెట్టేసి పైన ఒక కార్డ్బోర్డ్ బాక్స్తో కవర్ చేసేసారు. సో క్యాట్ లోపల ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. సో కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల పాయిజన్ బాటిల్ ఉంది, ఒకవేళ క్యాట్ కానీ ఆ పాయిజన్ బాటిల్ని టచ్ చేస్తే ఆ పాయిజన్ అంతా కింద స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ ఎయిర్ కానీ క్యాట్ పీలిస్తే చచ్చిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ని పిలిచి 1 by 1 అడగటం స్టార్ట్ చేశారు. సో నువ్వేమంటావు, క్యాట్ బతికుందా చనిపోయిందా? సో చనిపోతే 0, బతికి ఉంటే 1. చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే చెప్పలేకపోతున్నాం, మాకేం తెలుసు లోపల క్యాట్ పడేసిందా లేదా, మనం చెప్పలేం కదా. ఓకేనా? సో ఇక్కడ ఏం జరిగింది అంటే క్యాట్ అనేది 2 స్టేట్స్లో ఉంది, అంటే బతికి ఉంది, చనిపోయి ఉంది. 0 and 1 ఒకే పాయింట్ ఆఫ్ టైంలో క్యాట్ అనేది మల్టిపుల్ స్టేట్స్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్ని మనం సూపర్ పొజిషన్ అని చెప్పి పిలుస్తాము. ఈ సూపర్ పొజిషన్ అనేది క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. ఓకేనా? రైట్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం విత్ ద హెల్ప్ ఆఫ్ స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్. నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంటాంగిల్మెంట్. సో ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో 2 మినిస్టర్స్ ఉన్నారు. ఓకేనా? మన యూనియన్ గవర్నమెంట్కి సంబంధించిన 2 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్, నథింగ్ బట్ డిఫెన్స్ మినిస్ట్రీ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. చాలా స్ట్రాటజిక్ మినిస్ట్రీస్ కాబట్టి సో వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నవి ఎవరు వినకూడదు. ఓకేనా? ఇక్కడ ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ జరగకూడదు, ఎటువంటి ఈవ్స్ డ్రాపింగ్ అనేది జరగకూడదు, ఎటువంటి హ్యాకింగ్ కానీ థర్డ్ పర్సన్ అనేది వీళ్ళ కమ్యూనికేషన్ ఛానల్ని హ్యాక్ చేయకూడదు. ఎందుకంటే వీళ్ళిద్దరి యొక్క డిస్కషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో దే ఆర్ రిలేటెడ్ టు నేషనల్ సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఓకే, రైట్. సో మన యొక్క టార్గెట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఒక సేఫ్ కమ్యూనికేషన్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకేనా? ఒక సేఫ్ కమ్యూనికేషన్ ఛానల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఫర్ దట్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూస్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా? సో దీనికోసం మనం క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేయబోతున్నాం. ఎలా చెప్తాను చూడండి. సో ఇతను పర్సన్ ఏ, ఇతను పర్సన్ బి. సో వీళ్ళిద్దరికి మనం ఏం చేస్తాము అంటే శాటిలైట్కి లింక్ చేసి ఉన్న మొబైల్ డివైజెస్ని ఇస్తాం. ఓకేనా? సో శాటిలైట్ మొబైల్ డివైజెస్ని వీళ్ళిద్దరికి ఇస్తాము. ఓకే. సో వీళ్ళిద్దరికి ఇచ్చిన శాటిలైట్ డివైజెస్లో మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ డివైజెస్ అనేవి ఏ స్టేట్లో ఉంటాయి? సూపర్ పొజిషన్లో ఉంటాయి. అంటే ఇట్ రిప్రజెంట్స్ 0 and 1 ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం. 0 and 1. ఓకే. సో మనం ఏం చేస్తామంటే ఈ 2 డివైజెస్ని లింక్ చేసేస్తాం. ఏం చేస్తాము? ఏ అనే పర్సన్కి సంబంధించిన డివైస్ని బి అనే పర్సన్కి సంబంధించిన డివైస్ని లింక్ చేసేస్తాం. సో ఈ రెండింటిని లింక్ చేసేదాన్ని మనం ఎంటాంగిల్మెంట్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో లింక్ చేసిన తర్వాత ఈ డివైస్ ఎక్కడైనా ఉండొచ్చు, ఈ డివైస్ ఎక్కడైనా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఉన్న టెక్నాలజీని బేస్ చేసుకుని మనకు టార్గెట్ వచ్చేసరికి 2000 కిలోమీటర్స్ వరకు ఈ కమ్యూనికేషన్ ఛానల్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మనం వర్క్ చేస్తున్నాం అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ 2023. ప్రెజెంట్ నేషనల్ క్వాంటమ్ మిషన్ కూడా కరెంట్ అఫైర్స్లో ఉంది. ఎందుకంటే April 14th మనం వరల్డ్ క్వాంటమ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అందుకని ఈ టాపిక్ అనేది చాలా రిలవెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, రైట్. ఓకే. సో ఇక్కడ మనం ఏం చేసాము? ఏ అనే పర్సన్కి ఒక డివైస్ ఇచ్చాం, బి అనే పర్సన్ కూడా ఒక శాటిలైట్ డివైస్ ఇచ్చాం. ఈ 2 శాటిలైట్ డివైజెస్ని మనం ఏం చేసామంటే ఎంటాంగిల్మెంట్ చేయడం జరిగింది. క్వాంటమ్ కంప్యూటింగ్లో ఎంటాంగిల్మెంట్ అంటే ఏం లేదమ్మా, ఈ 2 డివైజెస్ని లింక్ చేయటం. ఓకే, రైట్. అండ్ ఈ 2 డివైజెస్ కూడా సూపర్ పొజిషన్లో ఉంటాయి. సో 0 and 1 కంటిన్యూస్గా చూపిస్తూనే ఉంటాయి. ఓకే. సో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఇద్దరికి శాటిలైట్ డివైజెస్ని యూజ్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. ఎప్పుడన్నా సరే ఒక పర్టికులర్ థర్డ్ పర్సన్, ఓకేనా, ఒక పర్టికులర్ థర్డ్ పర్సన్ వీళ్ళకి ఫోన్ని ట్యాప్ చేయాలన్నా సరే, లేకపోతే వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారని చెప్పి వీళ్ళొక కమ్యూనికేషన్ ఛానల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాకర్ ఏ అనే పర్సన్ యొక్క మొబైల్ డివైస్ని హ్యాక్ చేశారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది?
ఈ మొబైల్ డివైస్ అనేది ఒక రిజల్ట్ని చూపించేస్తుంది. ఏమని? ఎయిదర్ 0 ఆర్ 1, ఈ రెండిట్లో ఏదో ఒకటి చూపించేస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ యొక్క డివైస్ 0 చూపించింది అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆటోమేటిక్గా బి యొక్క డివైస్ కూడా 1 అని చూపించేస్తుంది. ఎందుకు? ఈ రెండు డివైజెస్ లింక్ అయి ఉన్నాయి కాబట్టి. సో దాన్ని మనం ఎంటాంగిల్మెంట్ అంటాము. ఓకేనా? ఇప్పుడు బి అనే పర్సన్కి ఒక క్లారిటీ వచ్చేసింది. ఏంటి నా డివైస్ 0101 చూపించకుండా 1 అని చూపిస్తుంది. సో 1 అని చూపిస్తుంది అంటే ఎవరో ఒక థర్డ్ పర్సన్ మా కమ్యూనికేషన్ ఛానల్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఏ అనే పర్సన్ యొక్క డివైస్ని హ్యాక్ చేశారు, అందుకని అది 0 చూపించింది. సో ఆటోమేటిక్గా అది ఓపెన్ అయితే నా డివైస్ కూడా దానికి లింక్ అయి ఉంది కాబట్టి, బికాజ్ ఇది ఎంటాంగిల్మెంట్ ప్రాసెస్ కాబట్టి నాది కూడా ఒక రిజల్ట్ని చూపించేస్తుంది. అందుకనే నాది 1 అని చూపించింది. ఒకవేళ ఏ అనే పర్సన్ యొక్క డివైస్ 1 చూపించింది అనుకోండి, అప్పుడు బి అనే పర్సన్ యొక్క డివైస్ ఏమని చూపిస్తుంది? 0 అని చూపిస్తుంది. ఇలా లింక్ అయ్యి ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారు? ఈ కమ్యూనికేషన్ ఛానల్ని ఆపేసి ఇందులో వాళ్ళ యొక్క కన్వర్జేషన్ని ఆపేస్తారనమాట. ఓకేనా? సో ఇలా ఒక సేఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే క్వాంటమ్ కంప్యూటింగ్ని యూజ్ చేస్తాం బై యూజింగ్ 2 ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ కాల్డ్ సూపర్ పొజిషన్ అండ్ ఎంటాంగిల్మెంట్. ఓకేనా? సో సూపర్ పొజిషన్ అంటే ఏం లేదమ్మా, ఒక పర్టికులర్ డివైస్ అనేది ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది. సో నార్మల్ కంప్యూటర్స్ వచ్చేసరికి ఉంటే 0 అనే స్టేట్లో కానీ లేకపోతే 1 అనే స్టేట్లో కానీ ఉంటాయి అంతే. బట్ ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ ఈ క్వాంటమ్ బిట్స్ ఆర్ క్యూబిట్స్ టెక్నాలజీ యూజ్ చేసే డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మల్టిపుల్ స్టేట్స్లో ఉంటాయి ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. సో ఈ డివైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 0 అండ్ 1 ఈ రెండు స్టేట్స్ని సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో కంటిన్యూస్గా చూపిస్తూనే ఉంటాయి. ఓకేనా? రైట్. సో ఈ రెండు డివైజెస్ని మనం ఏం చేస్తాము? ఎంటాంగిల్మెంట్ ప్రాసెస్ ద్వారా లింక్ చేసి పెడతాం. సో లింక్ చేసిన తర్వాత ఒక డివైస్ తీసుకొచ్చి ఒక పర్సన్కి ఇస్తాం, ఇంకో డివైస్ తీసుకొచ్చి ఇంకొక పర్సన్కి ఇస్తాం. వీళ్ళిద్దరూ 2000 కిలోమీటర్స్ వరకు ఎంత డిస్టెన్స్లో అయినా సరే ఉండొచ్చు. సో 2000 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండి చక్కగా వీళ్ళు మాట్లాడుకోవచ్చు. సో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వక ముందు ఈ రెండు డివైజెస్ 010101 ఇలా చూపిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఒక థర్డ్ పర్సన్ వచ్చి వీళ్ళొక కమ్యూనికేషన్ ఛానల్ని హ్యాక్ చేయడానికి ట్రై చేసి ఏ అనే పర్సన్ యొక్క డివైస్ కానీ బి అనే పర్సన్ యొక్క డివైస్ కానీ, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ యొక్క డివైస్ని హ్యాక్ చేయడానికి ట్రై చేశాడు అనుకోండి, సక్సెస్ఫుల్గా హ్యాక్ చేస్తే ఏమవుతుందో తెలుసా? ఏ అనే పర్సన్ యొక్క డివైస్ అనేది మల్టిపుల్ స్టేట్లో ఉండదు, సింగిల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా? ఒకవేళ 0 అని చూపించవచ్చు, లేకపోతే 1 అని చూపించవచ్చు. ఒకవేళ ఏ అనే పర్సన్ యొక్క డివైస్ అనేది 0 చూపించడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా బి పర్సన్ యొక్క డివైస్ కూడా సింగిల్ స్టేట్లోకి వచ్చేస్తుంది. పర్సన్ ఏ యొక్క డివైస్ వచ్చేసరికి 0 చూపిస్తే పర్సన్ బి యొక్క డివైస్ వచ్చేసరికి 1 చూపించేస్తుంది. పర్సన్ ఏ యొక్క డివైస్ 1 చూపిస్తే పర్సన్ బి యొక్క డివైస్ వచ్చేసరికి 0 చూపిస్తుంది. ఓకేనా? సో ఇలా సింగిల్ స్టేట్లోకి వచ్చేస్తే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఎవరో మా కమ్యూనికేషన్ ఛానల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు, సో హ్యాక్ చేయడానికి ట్రై చేశారు, ఇక ఈ కమ్యూనికేషన్ ఛానల్ అనేది సెక్యూర్ కాదు అని చెప్పి వదిలేస్తారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఇంకా చెప్పొచ్చు, డీప్గా చెప్పొచ్చు, బట్ అది లైవ్ క్లాసెస్లో నేను పెయిడ్ క్లాసెస్లో చాలా వరకు చెప్పడం జరిగింది. ఒక 1 అవర్ వరకు క్లాస్ తీసుకున్నాను. సో చాలామంది నా పెయిడ్ కోర్స్ తీసుకోవడం జరిగింది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండివిజువల్ కోర్స్. సో దాంట్లో ఇలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి అయితే 1.5 అవర్ చెప్పాను నేను. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఒక బ్లాక్ ఇంకో బ్లాక్ ఎలా లింక్ చేస్తాం, ఒక్కొక్క బ్లాక్లో ఎన్ని కంపార్ట్మెంట్స్ ఉంటాయి, ఐఓటీ ఏంటి, ఓకేనా? సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి, లేకపోతే నానో టెక్నాలజీ గురించి, అసలు నానో టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, అదైతే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మన డ్రెస్సెస్, మనం వేసుకునే దుస్తుల్లో కూడా నానో టెక్నాలజీని యూజ్ చేయొచ్చు. సో అది యూజ్ చేయడం ద్వారానే మనకు క్లాత్స్ అనేవి డస్ట్ రెసిస్టెంట్గా మారుతున్నాయి, లేకపోతే వాటర్ రెసిస్టెంట్గా మారుతున్నాయి. ఓకేనా? మన క్లాత్స్ మీద డస్ట్ వేసినా సరే డస్ట్ అనేది ఇంకా అంటుకోదు, లేకపోతే వాటర్ పోసినా సరే వాటర్ ప్రూఫ్ లేకపోతే వాటర్ రెసిస్టెంట్ లాగా మారిపోతున్నాయి బై యూజింగ్ నానో టెక్నాలజీ. ఓకేనా? రైట్. సో మీ ఇష్టం. ఒకవేళ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే, ఎస్ సార్ అనే వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు, కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తున్నారు, మంచి క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారు అంటే, సో మనకు మెయిన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మెయిన్స్ విజ్ ద రైట్ వే ప్రోగ్రామ్ని వెంటనే జాయిన్ అయిపోండి, లేట్ చేయమాకండి. ఓకేనా? సో సిలబస్ అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. 75% ఆఫ్ సిలబస్ని మనం కంప్లీట్ చేసేసాం ఆల్రెడీ. ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో వీఆర్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ దిస్ కోర్స్. ఓకేనా? రైట్. అండ్ ఎంటైర్ తెలంగాణ అండ్ ఏపీలో కూడా మనమే ఫస్ట్ సిలబస్ని కంప్లీట్ చేయబోతున్నాం మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే, విత్ క్వాలిటీ కంటెంట్. మనం కావాలనుకుంటే క్వశ్చన్స్ అలా టప్ పెట్టేయచ్చు, అవునా? క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద పెట్టకుండా సింపుల్గా ఏదన్నా లాంచ్ వెహికల్స్ మీద, ఓకేనా? సో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మధ్య డిఫరెన్సెస్ చెప్పండి. పిఎస్ఎల్విలో 4 స్టేజ్ ఫ్యూయల్ ఉంటుంది, సాలిడ్ లిక్విడ్. జిఎస్ఎల్విలో 3 స్టేజ్ ఫ్యూయల్ ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ క్రయోజెనిక్.
సో క్రయోజెనిక్ అంటే ఏంటి అర్థం? సో సంథింగ్ విచ్ ఇస్ అట్ వెరీ వెరీ లో టెంపరేచర్. ఓకేనా? సో లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ ఈ రెండింటిని యూజ్ చేస్తాం. సో -°C మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఇలా మనం స్టాటిక్ జస్ట్ ఫ్యాక్ట్స్ లాగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. బట్ క్వశ్చన్స్ అయితే అలా రావు, అప్లికేషన్ ఓరియంటెడ్లోనే ఉంటాయి క్వశ్చన్స్. సో జాగ్రత్తగా దీన్ని మీరు గమనించి కోచింగ్ ఒకవేళ జాయిన్ అయితే మంచి చోట జాయిన్ అవ్వండి, రెస్పాన్సిబుల్ ఫ్యాకల్టీ దగ్గర జాయిన్ అవ్వండి. ఓకేనమ్మా? రైట్. సో ఇప్పుడు మనం ఆన్సర్ని చూద్దాం, పదండి. లెట్స్ లుక్ ఎట్ ది ఇంట్రొడక్షన్. క్వాంటమ్ టెక్నాలజీ grounded in the principles of quantum mechanics emerged in the early 20th century to explain the natural phenomena at the atomic and subatomic scale. ఓకేనా? సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్న ఎంటైర్ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడ జరుగుతాయి అంటే అటామిక్ స్కేల్లో కానీ సబ్ అటామిక్ స్కేల్లో కానీ జరుగుతాయి. ఇన్ ఇట్స్ ఇనీషియల్ ఫేజ్ ఇట్ లెడ్ ద గ్రౌండ్ వర్క్ ఫర్ అండర్స్టాండింగ్ ద ఫిజికల్ వరల్డ్, లీడింగ్ టు గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్వెన్షన్స్ లైక్ lasers and semiconductor transistors. Currently, a second revolution is unfolding, aiming to integrate quantum mechanics properties into computing. ఓకేనా? సో స్టార్టింగ్లో మనం ఏం చేసాము, లేజర్స్ మీద, సెమీ కండక్టర్ ట్రాన్సిస్టర్స్ మీద మనం వర్క్ చేసాము. సో ఇదే క్వాంటమ్ టెక్నాలజీలో సెకండ్ రెవల్యూషన్ అనేది రాబోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కంప్యూటర్స్ ఆర్ కంప్యూటింగ్లోకి ఈ క్వాంటమ్ టెక్నాలజీని తీసుకురాబోతున్నాం. దాన్ని మనం క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ప్రాపర్టీస్లోకి వద్దాం. క్వాంటమ్ కంప్యూటింగ్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి? సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్, ఇంటర్ఫరెన్స్. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటో ఆల్రెడీ చెప్పాను కదా. సో అదే డేటా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మీకు చదివితే చాలా అంటే చాలా క్లారిటీ వచ్చేసింది. సో క్వాంటమ్ సిస్టమ్స్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ మల్టిపుల్ స్టేట్స్ సైమల్టేనియస్లీ. An analogy is a coin toss, so which is either heads or tails, a binary concept. However, when the coin is in the mid-air, it simultaneously heads and tails until it lands. Before measurement, an electron exists in quantum superposition. చెప్పాను కదా, ఇందా నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ కాయిన్ టాస్ కూడా ఇందులో ఉంది. అంటే ఇక్కడ వాడేమంటున్నాడు, సో సైమల్టేనియస్గా ఒక సిస్టమ్ అనేది మల్టిపుల్ స్టేట్స్లో ఉంటుంది, 0 and 1 ఎట్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం. నెక్స్ట్ వన్, ఎంటాంగిల్మెంట్. 2 qubits or 2 quantum bits can exist in a single quantum state. Changing one qubit state instantaneously changes the others. ఓకేనా? ఇందా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు లింక్ చేసుకోవచ్చు. సో ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సో ఇతను ఒక డివైస్ వచ్చేసరికి 0 and 1 చూపిస్తుంది, ఇతను ఒక డివైస్ వచ్చేసరికి 0 and 1 చూపిస్తుంది. సో ఎప్పుడైతే ఇతను ఒక డివైస్ని మనం చేంజ్ చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటిక్గా ఇది ఒకవేళ 1 అని చూపించింది అనుకోండి. సో ఎప్పుడైతే మనం ఏ యొక్క డివైస్లో చేంజ్ తీసుకురావడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా బి డివైస్ కూడా చేంజ్ అయిపోతుంది, 0 అని చూపిస్తుంది. ఓకేనా? ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఫార్ అపార్ట్. సో 2000 కిలోమీటర్ల వరకు ఎంత దూరం ఉన్నా సరే ఈ డివైజెస్ అనేవి ఒక డివైస్ని మనం కానీ మార్చడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా వేరే డివైస్ కూడా తన యొక్క స్టేట్ని మార్చేసుకుంటుంది. ఐన్స్టైన్ రిఫర్డ్ టు దిస్ యాజ్ స్పూకీ యాక్షన్ ఎట్ ఏ డిస్టెన్స్. ఓకేనా? రైట్. సో ఇంటర్ఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, మన యొక్క డేటా ఈ క్వాంటమ్ బిట్స్ ఆర్ క్యూబిట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి ఒక వేవ్ లైక్ స్ట్రక్చర్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి బిట్వీన్ దీస్ 2 డివైజెస్ విచ్ ఆర్ ఎంటాంగిల్ టు ఈచ్ అదర్. ఓకే? రైట్. ఇప్పుడు మనం ఈ క్వాంటమ్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ చూద్దాం. ఏ సెక్టర్స్లో దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్ పర్పస్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా. సో చైనా రీసెంట్లీ డెమాన్స్ట్రేటెడ్ సెక్యూర్ క్వాంటమ్ కమ్యూనికేషన్ లింక్స్ బిట్వీన్ టెరెస్ట్రియల్ స్టేషన్స్ అండ్ శాటిలైట్స్. దిస్ ఏరియా ఈజ్ సిగ్నిఫికెంట్ టు శాటిలైట్స్, military and cyber security among others, as it promises unimaginably fast computing and safe unhackable satellite communications to its users. ఓకేనా? సో అన్హ్యాకబుల్. సో ఎప్పుడైతే మనం క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేస్తామో సో ఆ కమ్యూనికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా మారిపోతుంది, సెక్యూర్గా మారుతుంది, సేఫ్గా మారుతుంది. సో రీసెంట్గా చైనా వాళ్ళు ఈ టెక్నాలజీని యూజ్ చేసి ఒక సెక్యూర్ కమ్యూనికేషన్ని తయారు చేసి డెమాన్స్ట్రేషన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వన్, రీసెర్చ్. It can help in solving some of the fundamental questions in physics related to gravity, black hole, etc. Similarly, the Quantum Initiative could give a big boost to the Genome India project, a collaborative effort of 20 institutions to enable new efficiencies in life sciences, agriculture and medicine. సో ఈ క్వాంటమ్ టెక్నాలజీని మనం రీసెర్చ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. వేటి మీద? గ్రావిటీకి సంబంధించిన రీసెర్చ్ కానీ, బ్లాక్ హోల్కి సంబంధించిన రీసెర్చ్ కానీ, లేకపోతే జీనోమ్ సీక్వెన్సింగ్, లేకపోతే జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్. సో ఇటువంటి వాటిలో మనం యూజ్ చేయొచ్చు. సో లైఫ్ సైన్సెస్ మీద కానీ, అగ్రికల్చర్ మీద కానీ, మెడిసిన్స్ మీద కూడా ఇది మనకి రీసెర్చ్ పరంగా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. చాలా గ్రౌండ్ బ్రేకింగ్ ఇన్నోవేషన్స్ మనం తీసుకురావచ్చు. నెక్స్ట్ వన్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో సునామీస్, డ్రాట్, ఎర్త్క్వేక్స్ అండ్ ఫ్లడ్స్ మే బికమ్ మోర్ ప్రెడిక్టబుల్ విత్ క్వాంటమ్ అప్లికేషన్స్. ద కలెక్షన్ ఆఫ్ డేటా రిగార్డింగ్ క్లైమేట్ చేంజ్ కెన్ బి స్ట్రీమ్లైన్డ్ ఇన్ ఏ బెటర్ వే త్రూ క్వాంటమ్ టెక్నాలజీ.
సో మనకేంటంటే రాను రాను డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చాలా బాగా పెరిగిపోతుంది. మనందరికీ తెలిసిన విషయమే. అండ్ మన యొక్క వల్నరబిలిటీ ప్రొఫైల్ కూడా చాలా పెరిగిపోతుంది. వేటికి పెరుగుతుంది అంటే డిజాస్టర్స్ యొక్క ఫ్రీక్వెన్సీకి. ఓకేనా? ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి ఎర్త్క్వేక్స్ వచ్చి ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనకి ఎర్త్క్వేక్స్ రావడం కానీ, లేకపోతే సైక్లోన్స్ రావడం కానీ, సునామీస్ రావడం కానీ, ల్యాండ్ స్లైడ్స్ జరగటం కానీ, లేకపోతే మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ జరగటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ డేటా మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆర్ క్వాంటమ్ కంప్యూటర్స్కి కానీ ఇస్తే అవి ముందుగానే ప్రిడిక్ట్ చేస్తాయి. ఓకే, ఇన్ని ఇయర్స్కి ఒకసారి మనకి సైక్లోన్ ఫామ్ అవుతుంది బే ఆఫ్ బెంగాల్లో లేకపోతే అరేబియన్ సీలో. సో నెక్స్ట్ ప్రాబబుల్ సైక్లోన్ వచ్చేసరికి ఈ ఇయర్లో రావచ్చు, లేకపోతే ఈ మంత్లో రావచ్చు. ముందుగా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్లో మనకి 3 ఇంపార్టెంట్ ఫేజెస్ ఉంటాయి: ప్రీ డిజాస్టర్, డ్యూరింగ్ డిజాస్టర్, పోస్ట్ డిజాస్టర్. సో ప్రీ డిజాస్టర్ ఫేజ్లో ఏముంటుంది? మిటిగేషన్ స్టెప్స్ ఉంటాయి. అంటే మన యొక్క వల్నరబిలిటీ ప్రొఫైల్ని రెడ్యూస్ చేసుకునే స్టెప్స్ ఉంటాయి అనమాట. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా ఒక పర్టికులర్ ఏరియాలో సైక్లోన్ వచ్చి అక్కడ డ్యామేజ్ జరుగుతుంది అనుకోండి, హ్యూమన్ లాస్ కానీ లేకపోతే యానిమల్ లాస్ కానీ జరుగుతుంది అనుకోండి. మనం ఏం చేయాలి అంటే సో సైక్లోన్ షెల్టర్స్ని వేరే చోట బిల్డ్ చేయాలి. ఎప్పుడైనా సరే సైక్లోన్ రాబోతుంటే వీళ్ళందరినీ సేఫ్గా అక్కడికి మనం తరలించాలి. ఓకేనా? ఇటువంటి స్టెప్స్ మనం తీసుకోవాలి. లేదనుకోండి మ్యాంగ్రూవ్స్ని బాగా బిల్డ్ చేయాలి. సో ఎక్కువగా మనం కోస్టల్ లైన్స్లో మ్యాంగ్రూవ్స్ని కానీ తీసుకొస్తే ఇదేం చేస్తాయంటే సైక్లోన్ కానీ సునామీ యొక్క ఇంపాక్ట్ని మన మీద పడకుండా తగ్గిస్తుంది అనమాట, కొంతవరకు తగ్గిస్తుంది. సో ఇటువంటి మిటిగేషన్ స్టెప్స్ అన్ని మనం ఏం చేయాలి అంటే ప్రీ డిజాస్టర్ ఫేజ్లో తీసుకోవాలి. నెక్స్ట్ డ్యూరింగ్ డిజాస్టర్ ఫేజ్లో ఏం జరుగుతుంది? ఫాస్టర్ రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా ఉండాలి అండ్ ఎవాక్యుయేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ పోస్ట్ డిజాస్టర్ ఫేజ్లో ఏముంటుంది? రీహాబిలిటేషన్ అండ్ రీసైకిల్. సో డ్యామేజ్ అయిపోయిన రోడ్స్ని, బ్రిడ్జెస్ని, ఓకేనా, లేకపోతే ఎన్వైర్న్మెంట్ని, ఎకోసిస్టమ్ని, ఫ్లోరా అండ్ ఫానాని మళ్ళీ తిరిగి నార్మల్ పొజిషన్కి తీసుకురావటమే ఈ 2 స్టెప్స్ అనమాట. ఓకేనా? ఇలా మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ అనేది తిరుగుతూ ఉంటుంది. సో ఈ పరంగా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈ డిజాస్టర్స్ని ప్రిడిక్ట్ చేయడానికి క్వాంటమ్ టెక్నాలజీ అనేది మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, ఫార్మాసిటికల్. Quantum computing could reduce the time frame of the discovery of new molecules and related processes to a few days from the present 10-year slog that scientists put in. సో కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ టైంలో మనం చాలా ఇబ్బందులు పడటం జరిగింది. సో వ్యాక్సిన్స్ డెవలప్మెంట్ టెక్నాలజీ పరంగా కూడా మనం చాలా వెనకబడి ఉన్నాం. సో ఫ్యూచర్లో ఇటువంటి పాండమిక్స్ చాలా రావచ్చు. సో మనం రెడీగా ఉండాలి. సో ఇటువంటి డిసీజెస్కి వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి చాలా టైం పడుతుంది. చాలా ఇయర్స్ ఆన్ రీసెర్చ్ అనేది దాని వెనకాల ఉంటుంది. సో అంత టైం పట్టకుండా వీలైనంత తొందరగా ఈ డిసీజెస్కి మెడిసిన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. సో ప్రజెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో మనకేమి ఉంటాయి? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. So quantum computing is an integral part of Industrial Revolution 4.0. Success in it will help in strategic initiatives aimed at leveraging other Industrial Revolution 4.0 technologies like Internet of Things, machine learning, robotics, artificial intelligence across sectors will further help in laying the foundation of the knowledge economy. ఓకేనా? సో ప్రజెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0లో ఇవన్నీ ఉంటాయి. వీటితో పాటు మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం క్వాంటమ్ కంప్యూటింగ్ని బాగా డెవలప్ చేస్తామో సో వీటిని యూజ్ చేసుకొని వీ కెన్ డెవలప్ IoT, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ వెల్ యాజ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకేనా? సో దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ క్వాంటమ్ టెక్నాలజీ ఇన్ మల్టిపుల్ డైమెన్షన్స్. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్. లెట్స్ లుక్ ఎట్ ఇట్. క్వాంటమ్ కంప్యూటింగ్స్ disruptive potential extends to cryptographic encryption, which secures communications and computers. It could also pose risk if misused, potentially compromising government data security. ఒకవేళ ఇదే క్వాంటమ్ టెక్నాలజీ అనేది గవర్నమెంట్ చేతిలో కాకుండా లేకపోతే రెస్పాన్సిబుల్ పర్సన్స్ చేతిలో కాకుండా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే పర్సన్స్ చేతిలో కానీ లేకపోతే ఈ హ్యాకర్స్ చేతిలో కానీ ఉంటే మీరే ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? సో గవర్నమెంట్ డేటాను వాళ్ళు హ్యాక్ చేసేయచ్చు. సో హ్యాక్ చేసేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్కి వాళ్ళు ఈ క్వాంటమ్ టెక్నాలజీని యూజ్ చేసి సేఫ్ అండ్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దీన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకు ప్రైవసీ అనేది మొత్తం పోతుంది. గవర్నమెంట్కి సంబంధించిన చాలా అంటే చాలా స్ట్రాటజిక్ అండ్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అయిపోతుంది. సో ఇలా చాలా మిస్యూజ్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో దీన్ని కూడా మనం గమనించాలి. దిస్ ఈజ్ ఆల్సో ఏ ఛాలెంజ్. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వాట్ ఈస్ అ వే ఫార్వర్డ్? లాంగ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ there are now demands to regulate them. It would be prudent to develop a regulatory framework for quantum computing before it becomes widely available.
సో ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవి చాలామంది చేతిలోకి వెళ్ళిపోయాయి. ఓకేనా, గవర్నమెంట్ దగ్గర నుంచి చిన్న చిన్న పిల్లల దగ్గర చేతిలో కూడా అందరి దగ్గరికి వెళ్ళిపోయాయి. సో అందరూ వీటిని యూజ్ చేసేస్తున్నారు. ఓకేనా, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేసేస్తున్నారు. రీసెంట్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి కొంతమంది సెలబ్రిటీస్ యొక్క ఫేసెస్ని మార్ఫ్ చేసి వేరే వాళ్ళ యొక్క వీడియోస్కి వీళ్ళ యొక్క ఫేసెస్ని పెట్టడం. సో దీని ద్వారా ఏం జరుగుతుంది, డిఫమేషన్ జరుగుతుంది, వాళ్ళ యొక్క ప్రైవసీ పోతుంది. ఇలా చాలా ఎథికల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, అలాగే సోషల్ మీడియాని కూడా మిస్యూజ్ చేసుకుంటున్నారు. సో ఇలా మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పి ఇప్పుడు దీన్ని రెగ్యులేట్ చేయాలి అని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు రెగ్యులేట్ చేయడానికి డిమాండ్ చేస్తున్నారు, అందరి చేతిలోకి సోషల్ మీడియా వచ్చేసి అందరి చేతిలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన తర్వాత వాటిని ఇష్టం వచ్చినట్టు మిస్యూజ్ చేసిన తర్వాత రెగ్యులేట్ చేయండి అని చెప్పి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. ఓకేనా, ఇక్కడ చేసిన మిస్టేక్ మనం క్వాంటమ్ కంప్యూటింగ్లో చేయకూడదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కొంతమంది చేతిలోనే ఉంది, అందరి చేతిలోకి అవైలబుల్గా లేదు. కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం. ఓకేనా, అందరి చేతిలోకి వెళ్ళక ముందే మనం దీన్ని రెగ్యులేట్ చేసి సేఫ్గా యూజ్ చేసుకునే విధంగా దీన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, దీనికి అంత పొటెన్షియాలిటీ ఉంది, మంచిగా వాడుకుంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి. లేదు ఇది ఇల్లీగల్ పర్సన్స్లోకి చేతిలోకి వెళ్తే దీనివల్ల చాలా డిస్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ బి బెటర్ టు రెగ్యులేట్ ఇట్ ఆర్ డిఫైన్ ద లిమిట్స్ ఆఫ్ ఇట్ లెజిటిమేట్ యూస్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ బిఫోర్ ద ప్రాబ్లమ్ గెట్స్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్ లైక్ న్యూక్లియర్ టెక్నాలజీ. సో న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఇప్పుడు ఎలా అయితే చాలామంది సీక్రెట్గా డెవలప్ చేసుకుంటున్నారో అలా జరగకుండా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అయినా సరే వీలైనంత తొందరగా ముందుగానే దీన్ని రెగ్యులేట్ చేసి దీన్ని ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, ఎంతవరకు యూజ్ చేయకూడదు. ఒకప్పుడు ఏంటంటే న్యూక్లియర్ టెక్నాలజీ కేవలం డెవలప్మెంట్ పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకేనా, లేకపోతే న్యూక్లియర్ ఎనర్జీ వరకు మాత్రమే యూజ్ చేసుకోవాలి, అంతేకాని దీన్ని యూజ్ చేసి వెపన్స్ని తయారు చేయకూడదు, మిసైల్స్ని తయారు చేయకూడదు అని చెప్పి తర్వాత పెట్టారు రెగ్యులేషన్ అనేది. అది చాలా లేట్ అయిపోయింది. అప్పటికి చాలామంది సీక్రెట్గా దీన్ని డెవలప్ చేసుకోవడం, ఓకేనా, సో మిసైల్స్ తయారు చేయడం ఇటువంటివి చాలా జరిగిపోయాయి. సో ఇప్పుడు కూడా క్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో అలా జరగకుండా మనం ముందుగానే దీన్ని రెగ్యులేట్ చేసి చాలామంది చేతిలోకి వెళ్లకుండా దీన్ని మిస్యూజ్ చేయకుండా కాపాడాల్సిన బాధ్యత మనది అని చెప్పి కంక్లూజన్లో రాస్తే సరిపోతుందన్నమాట. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ క్వశ్చన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ యూ లైక్ దిస్ సెషన్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి ఒక క్లారిటీ అనేది ఇప్పుడు మీకు వచ్చిందని అనుకుంటున్నాను. సో సూపర్ పొజిషన్ అంటే ఏంటి, ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటి, ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడానికి స్క్రోడింగర్స్ క్యాట్ ఎక్స్పెరిమెంట్ మనకి ఎలా యూజ్ అవుతుంది. సో ఒక శాటిలైట్ కమ్యూనికేషన్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని దీని గురించి బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. అండ్ ఫ్యూచర్లోనే మన ఇన్స్టిట్యూట్లో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం టెస్ట్ సిరీస్ని లాంచ్ చేయబోతున్నాం. సో ఇలాగే సైంటిఫిక్గా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ అనమాట. సో క్వశ్చన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా స్టాండర్డ్స్లో ఉంటాయి. సో కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకుని మీకు క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అండ్ వాల్యుయేషన్ కూడా చాలా వీలైనంత క్విక్గా చేసేస్తాం. అండ్ క్వాలిటీగా మీకు ఫీడ్బ్యాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఫ్రమ్ టైం టు టైం. ఓకేనా, సో మెయిన్స్ వేస్ ద రైట్ వే ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను క్వాంటమ్ కంప్యూటింగ్ మీద ఒక క్వశ్చన్ మాత్రం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే క్వాంటమ్ కంప్యూటింగ్ మీద, ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద, ఇదే ఐఓటీ మీద, ఇదే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద మల్టిపుల్ క్వశ్చన్స్ నేను మెయిన్స్ వేస్ ద రైట్ వే ప్రోగ్రామ్లో విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను ప్రొవైడ్ చేశాను ఇలాగే నీట్గా. ఓకేనా, సో ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్లో మీకు కానీ మీ యొక్క ప్రిపరేషన్ కావాలి అని అనుకుంటే సో వీలైనంత తొందరగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. ఓకేనా, సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి సో మనకు టెస్ట్ సిరీస్ కానీ మనకు మెయిన్స్ వేస్ ద రైట్ వే ప్రోగ్రాంలో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి. మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీకు వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.